అందరూ పాజిటివ్గా తీసుకోలేరు కదా. అండ్ అందరూ అబ్బాయిలు కూడా కొంతమంది మెయింటైన్ స్టూడెంట్స్ చాలా ఎంటర్టైన్మెంట్. మేడం F3 సినిమా ఈ సినిమా అంటే నాకు రెండు ఇష్టమే. వెంకటేష్ మూవీస్ అంటేనే ఫ్యామిలీ గురించి ఉంటుంది. రెండింటిని నేను పోలీస్ ఆఫీసర్కి ఎలా డీల్ చాలా బాగా డీల్ చేశాను. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఎక్కువ నాకు రెండు నచ్చాయి. అంటే సినిమా మొత్తం ఎంటర్టైన్మెంటే. ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదు అని కాదు. సినిమాలో మీకు ఏది నచ్చింది హైలైట్స్? అంటే వైఫ్ని కూడా అంటే ఏమీ తప్పుగా చూడలేదు. అది ఎక్స్ ఉంది కదా ముందు ప్రీవియస్లో అని. అంతకుముందు ఘర్షణలో చేశారు కదా పోలీస్ ఆఫీసర్గా, మళ్ళీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా అలా రావడం చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ తిరిగి వాళ్ళ బాబు క్యారెక్టర్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. సో అబ్బాయిలు హస్బెండ్కి మిస్సెస్కి చెప్పాలంటారా వద్దంటారా ఎక్స్ గురించి? చెప్పకపోవడం బెటర్ అండి. అవును, అందరూ పాజిటివ్గా తీసుకోలేరు కదా. అండ్ అందరూ అబ్బాయిలు కూడా కొంతమంది మెయింటైన్ చేస్తారు, కొంతమంది మెయింటైన్ చెయ్యరు. అది తర్వాత అట్లానే ఎక్కడైనా బై మిస్టేక్ కాంటాక్ట్ నంబర్లు ఇస్తారా ఇప్పుడు చెప్పినట్టు వెంకటేష్ చెప్పినట్టు? కాంటాక్ట్ నెంబర్ చూస్తారు మేబీ ఈ సినిమా చూసిన తర్వాత. అంటే మిస్సెస్కి తెలుస్తుంది అంటారా, హస్బెండ్ చెప్పాలంటారా? అసలు మీకు తెలుసుకోవాలి, మిస్సెస్కి తెలిసిపోతుంది. అది ఏ సిచ్యువేషన్లోనైనా ఒకవేళ ఉంటే కంపల్సరీ తెలుస్తుంది. అది మంత్స్ కావచ్చు సంవత్సరాలు కావచ్చు, బట్ అలా మెయింటైన్ చేస్తే మిస్సెస్ అట్లా తెలిస్తే అది దొరికిపోతే ఏంటి? దొరికిపోతే ఏంటంటే పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది. లేదు అంటే ఇంకా జీవితాంతం అంతే ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది లేడీస్కి. సో ఈ సినిమా అయితే ఎంజాయ్ చేశారు కాదు? ఫుల్గా ఎంజాయ్. అవతల మరి బాలయ్య బాబు గారు దూసుకెళ్ళిపోతున్నారు, ఏంటంటే పరిస్థితి? నేను ఇంకా అది చూడలేదు. సో నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ సినిమా ప్రిఫర్ చేయమని? సంక్రాంతియే బెటర్. అంతే